మన ఇందాక పార్సర్స్ అని చెప్పాను కదా. పార్సర్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ని ప్రాసెస్ చేస్తాం, ఎక్కడ ప్రాసెస్ చేస్తాం? క్లయింట్ సైడ్. మనం పంపిన వెంటనే క్లయింట్ సైడ్ చేస్తాడు. ఆ క్లయింట్ సైడ్ ప్రాసెస్ చేస్తాడు. ఎలాగా? బ్రౌజర్లో లోడ్ చేసిన వెంటనే మన ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అంతా ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయ్యి దాని లోపల నుంచి ఒక ప్రోగ్రామింగ్ ఏపీఐ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేస్తుంది. లేకపోతే కనుక ఆ క్లయింట్ సైడ్ ఏం చేయొచ్చు? దాన్ని వ్యూ చేయొచ్చు. సో ఆ పార్సర్ అనేది ఏం చేస్తుందంటే, సో దీంట్లో ఏం చూస్తున్నాం అంటే ఎక్స్ఎంఎల్ పార్సర్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ పార్సర్స్ ఉన్నాయి. సో ఒక 2 పార్సర్స్ని చూసి అట్లా రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. సో చాలా పార్సర్స్ ఉంటాయి, కానీ మనం చూసే మెయిన్ 2 పార్సర్స్. ఆల్రెడీ 2 పార్సర్స్లో ఒక పార్సర్స్ మనం ముందరే చూసేసాం. సో ఫస్ట్ ఏంటంటే ఎక్స్ఎంఎల్ ప్రాసెసర్ ఉంటుంది కదా, ప్రాసెసర్ని ఏమంటారంటే పార్సర్ అంటారు. మా ఎక్స్ఎంఎల్ ప్రాసెసర్ గురించి చెప్పమన్నా పార్సర్ గురించి చెప్పమన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ప్రాసెసర్ అన్నా అని అడిగారు అనుకోండి, ఏంటని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రాసెసర్ అన్నా పార్సర్ అన్నా ఒకటే. సో ప్రాసెస్ చేసేదాన్ని పార్సర్ అంటాం. ఇది దేన్ని ప్రాసెస్ చేస్తుంది? ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ని. సో ఎక్స్ఎంఎల్ పార్సర్ పార్సెస్ XML and provides needed information to the application. సో నీడెడ్ ఇన్ఫర్మేషన్ టు ద అప్లికేషన్. మన డాక్యుమెంట్ ఉంది కదా, ఆ డాక్యుమెంట్ని బ్రౌజర్ పాస్ చేసి ఏం చేస్తుంది? ఏ అయితే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ని అప్లికేషన్కి ఇస్తుంది. సో పార్సర్ డ్యూటీ ఏంటి? ఇట్ రీడ్స్ ద డాక్యుమెంట్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ అండ్ డిటర్మైన్స్ which characters are part of the document's markup and which part are the document data. సో మన XML ఫైల్ ఉంది కదా, మన ఫైల్ని ఏం చేస్తున్నాం? లోడ్ చేస్తున్నాం కదా. మనం చూసింది ఏంటి? లోడ్ చేస్తున్నాం. ఎక్కడ లోడ్ చేస్తున్నాం? బ్రౌజర్లో లోడ్ చేస్తున్నాం. బ్రౌజర్లో లోడ్ చేసి ఏం చేస్తుంది? బ్రౌజర్లో ఇన్బుల్ పార్సర్స్ ఉంటాయి. సో పార్సర్ ఏం చేస్తుంది? క్యారెక్టర్ బై క్యారెక్టర్ని రీడ్ చేసి దాంట్లో ఏది మార్కప్, ఏది డేటా. మార్కప్ అంటే ఏంటి? బ్రాకెట్స్లో ఉంటుంది కదా, లెస్ దాన్ గ్రేటర్ దాన్, వాటిలో ఉన్నదాన్ని ఏది మార్కప్, ఏది డేటా అనేది డిఫైన్ చేస్తుంది పార్సర్. సో ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ దట్ చెక్స్ వెదర్ XML పార్సర్ డాక్యుమెంట్ ఈజ్ వెల్ ఫార్మ్డ్ ఆర్ వ్యాలిడ్. సో ఈ పార్సర్ ఏం చేస్తుంది? అది వెల్ ఫార్మ్డా ఆర్ వ్యాలిడా. సో వెల్ ఫార్మ్డ్ అంటే ఏంటి? దాని సింటాక్స్ కరెక్ట్గా ఇచ్చామా, లేకపోతే ప్రతి ఎలిమెంట్ని కరెక్ట్గా క్లోజ్ చేసామా, వాటిని వెల్ ఫార్మ్డ్ XML డాక్యుమెంట్ అంటాం. అదే వ్యాలిడ్ అంటే ఏంటి? స్ట్రక్చర్, లోపల స్ట్రక్చర్ నీట్గా ఉందా లేదా, సో స్ట్రక్చర్ నీట్గా ఉన్నాయా లేదా, ఆ బ్లాక్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, సో అన్నీ యూజ్ చేసుకుని వ్యాలిడా కాదని చెప్తుంది. సో అది వ్యాలిడా కాదని చెప్పడానికి 2 మెథడ్స్ ఉన్నాయని చెప్పాను. ఆల్రెడీ 2లో ఒకటి నేర్చుకున్నాం. ఒకటి DTD, ఇంకోటి స్కీమా. స్కీమా అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో అది వ్యాలిడా కాదా, ఇవన్నీ ఏం చేస్తుందంటే పార్సర్లో చూస్తుంది. సో మళ్ళీ పార్సర్ చూసి ఏం చేస్తుంది? ఆ డేటాని తెచ్చుకుంటుంది XML ఫైల్ నుంచి. తెచ్చుకుని అప్లికేషన్కి ఏం కావాలో ఇస్తుంది. అర్థమైందా? పార్సర్ ఏం చేస్తుంది? XML డాక్యుమెంట్ని క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేసుకుని దాంట్లో అది డిటర్మైన్ చేసుకుంటుంది. ఓహో, దీంట్లో ఇది మార్కప్, ఇది డేటా అని చేస్తుంది ఫస్ట్ది. నెక్స్ట్ ఏం చేస్తుంది? వీళ్ళు కరెక్ట్గా ఇచ్చారా లేదా సింటాక్స్లన్నీ. నెక్స్ట్ ఫార్మాట్ ఫాలో అయ్యారా లేదా. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు వాల్యుయేషన్స్ ఇచ్చారా లేదా, దీంట్లో బేసిక్ బిల్డింగ్ బ్లాక్ స్ట్రక్చర్ ఇచ్చారా లేదా, అవన్నీ చేసుకుని దాంట్లో ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో ఈ పార్సర్ అనేది ఏంటి? ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంటుంది? బ్రౌజర్లో ఇన్బిల్ట్గా ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే మళ్ళీ ఏం చేస్తుందంటే ప్రోగ్రామింగ్ ఈ పార్సర్లో ఉంటుంది కదా, ఈ బ్రౌజర్లో ఒక ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ కూడా ఇస్తుంది. సో మనం DOM చూసాం కదా, DOMలో ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఇస్తుంది అని చెప్పాను కదా, ఆ ప్రోగ్రామ్ చేయడానికి ఆ పార్సర్ ద్వారానే ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ చేస్తుంది. సో ఇది XML పార్సర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ లైబ్రరీ ఆర్ ప్యాకేజ్ దట్ ప్రొవైడ్స్ ఇంటర్ఫేసెస్ ఫర్ క్లయింట్ అప్లికేషన్స్ టు వర్క్ విత్ అన్ XML డాక్యుమెంట్. సో ఇది ఒక ప్యాకేజ్. సో ఒక ఇంటర్ఫేస్ ఇస్తుంది క్లయింట్ అప్లికేషన్స్కి XML డాక్యుమెంట్ తోటి వర్క్ చేయడానికి. చెప్పాను కదా, మనం ఇందాక చేసాం కదా, ఎలా వర్క్ చేసాం? DOM యూస్ చేసుకుని వర్క్ చేసామా, లోపల ఉన్న ఎలిమెంట్స్ని తెచ్చుకున్నామా, లోపల ఉన్న ఎలిమెంట్స్ని మార్చామా. సో ఒక ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేసింది క్లయింట్ అప్లికేషన్స్కి. సో ఈ క్లయింట్ ఏం చేయగలడు? పార్సర్ ప్రొవైడ్ చేసింది అదంతా. సో క్లయింట్ ఏం చేయగలడు? XML డాక్యుమెంట్ని రీడ్ చేసుకుంటాడు, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ని మోడిఫై చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు.
సో పార్సర్ ఈజ్ డిజైన్ టు రీడ్ ద XML అండ్ క్రియేట్ ఏ వే ఫర్ ప్రోగ్రామ్స్ టు యూజ్ XML. సో ఇందాక చూసాం కదా, డిఓఎం అర్థమైతే కనుక ఈ పార్సర్ అర్థమైపోతుంది. ఆ డిఓఎం అంతా ఈ పార్సర్ యూజ్ చేసుకుని చేసింది, ఈ పార్సర్ ఇచ్చింది డిఓఎం కా మాడిఫై చేయడం అన్ని. సో ఇట్ ఈస్ డిజైన్ టు రీడ్ ద XML అండ్ క్రియేట్ ఏ వే ఫర్ ప్రోగ్రామ్స్ టు యూజ్ XML. సో ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఎనీ XML parser is to parse the XML document. దీని మెయిన్ డాక్యుమెంట్ XML డాక్యుమెంట్ మెయిన్, దీని XML పార్సర్ మెయిన్ గోల్ ఏంటంటే డాక్యుమెంట్ని పార్స్ చేయడం. అంటే పార్స్ చేయడం అంటే ఎలిమెంట్ బై ఎలిమెంట్ రీడ్ చేసుకోవడం, రీడ్ చేసుకుని దాన్ని ఒక అసెస్ చేయడం, అసెస్ చేసుకుని కరెక్ట్గా ఉందా లేదా అని అసెస్ చేయడం. సో ఇది వ్యాలిడేట్ చేస్తుంది, ఇట్ వ్యాలిడేట్స్ ద డాక్యుమెంట్ అండ్ చెక్ ద డాక్యుమెంట్ ఈజ్ వెల్ ఫార్మాటెడ్ ఆర్ నాట్ అనేది చెక్ చేస్తుంది. So parsers are used to check whether a given XML document is well formatted or not, whether it follows all the syntax rules of XML or not. So whether XML parsers obeys its own internal rules defined in the DTD or XML schema. ఏం చేస్తుంది, ఇది రూల్స్ని ఫాలో అయిందా లేదా అని చూస్తుంది, వాల్యుయేషన్ ఇచ్చామా లేదని చూస్తుంది, సింటాక్స్లు ఇచ్చామా లేదని చూస్తుంది, ఇట్ ఈస్ వెల్ ఫార్మ్డ్ ఆర్ నాట్ అనేది కూడా చూస్తుంది XML పార్సర్ మెయిన్ డ్యూటీ. సో ఇదిగోండి XML డాక్యుమెంట్ ఉంది కదా, సో XML డాక్యుమెంట్ని ఇది చూస్తే అర్థమవుతుంది. మా XML డాక్యుమెంట్ని ఇది ఎక్కడ ఉంటుందంటే ఒక సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంటుంది, ఇది మన బ్రౌజర్లో ఉంటుంది. ఆ బ్రౌజర్లో కానీ ఏమైనా అప్లికేషన్స్ ఉంటాయి, మనకైతే మనం బ్రౌజర్ చూసాం కాబట్టి బ్రౌజర్, అదే కొన్ని అప్లికేషన్స్లో ఉంటే ఇన్బిల్ట్గా పార్సర్స్ ఉంటాయి. సో ఆ పార్సర్ ఏం చేస్తుంది, క్లయింట్ అప్లికేషన్, ఆ క్లయింట్కి ఏం చేస్తుంది, దీని లోపల APIs ఉంటాయి, ఆ APIsని చూసుకుని ఈ XML డాక్యుమెంట్ని మాడిఫై చేయడం కానీ రీడ్ చేయడం కానీ అవన్నీ XML పార్సర్ ప్రొవైడ్ చేస్తుంది ఈ క్లయింట్ అప్లికేషన్కి. అర్థమైంది కదా, ఈ XML డాక్యుమెంట్ని ప్రోగ్రామ్ చేయడానికి, మాడిఫై చేయడానికి, యూజ్ చేయడానికి ఒక ఇంటర్ఫేస్ ఇస్తుంది XML పార్సర్. ఎవరికి, క్లయింట్స్కి ఇస్తుంది. సో పార్సర్ హ్యాస్ ఏ స్ట్రక్చర్ టు ఇట్స్ అవుట్పుట్ ఇన్ ఏ స్పెసిఫిక్ వే, హ్యాస్ టు పాస్ సర్టెన్ మెసేజ్ టు అప్లికేషన్స్ అండ్ హ్యాస్ టు హ్యాండిల్ స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ని హ్యాండిల్ చేయడానికి కానీ ఏమన్నా మెసేజ్ని పంపడం కానీ అవన్నీ ఇస్తుంది. సో దీంట్లో 2 మోడల్స్ ఉన్నాయి. సో 2 టైప్స్ ఆఫ్ పార్సర్స్ ఉన్నాయి. ఒకటి ట్రీ బేస్డ్ పార్సర్స్. సో ఎప్పుడైతే మన పార్సర్స్లో మన ఫైల్ పార్సర్లోకి వెళ్ళిన వెంటనే చెక్ చేసుకుంటుంది కదా, చెక్ చేసుకుని మెమరీలో సేవ్ అవుతుంది. ఎలా సేవ్ అవుతుంది, ఒక ట్రీ బేస్డ్. ట్రీ బేస్డ్ అంటే ఏంటి, రూట్ అన్ని ఒక ఆర్డర్లో ఫాలో అయితే కనుక దాన్ని ట్రీ బేస్డ్ అంటాం. చూసాం కదా డిఓఎంలో. సో ట్రీ బేస్డ్ పార్సర్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే డిఓఎం. మీరు ఇందాక చూసారు కదా, డిఓఎం పార్సర్ అంటాం. సో ఇంకోటి ఏంటంటే SAX పార్సర్. SAX ఏంటంటే సింపుల్ API ఫర్ XML డాక్యుమెంట్. నాకు గుర్తుపెట్టుకుని క్వశ్చన్ అడుగుతాను, SAX ఫుల్ ఫామ్ కరెక్ట్గా అయిన టైంలో ఏదో టైంలో అడుగుతాను, అప్పుడు చెప్పాలి. SAX ఫుల్ ఫామ్ ఏంటంటే సింపుల్ API ఫర్ XML డాక్యుమెంట్. సో ఇదేంటంటే ఈవెంట్ బేస్డ్ పార్సర్. సో దీంట్లో ఏం చేసాం, డిఓఎంలో ట్రీ బేస్డ్ అంతా ఫాలో అవుతుంది, మెమరీలో మొత్తం స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయి ఉన్న దాన్ని 1 by 1 తెచ్చుకోవచ్చు. దీంట్లో ఎలా అవుతుందంటే ఈవెంట్స్ కింద స్టోర్ అవుతుంది. ఫర్ సపోజ్ మన XML డాక్యుమెంట్ ఉందనుకోండి, ఆ ఎలిమెంట్లో మీరు దేన్ని కాల్ చేశారో, ఒక ఎలిమెంట్ని కాల్ చేశారు కదా, ఎలిమెంట్ని ఈవెంట్ కింద క్రియేట్ అవుతుంది, ఆ ఈవెంట్ని మాత్రమే తెచ్చుకుంటుంది. సో కంపారిటివ్లీ డామ్ కన్నా SAXలో మెమరీని బాగా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు. డామ్లో ఏమవుతుంది, పెద్ద పెద్ద XML డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, ఆ XML అంతా, ఆ డాక్యుమెంట్ అంతా మెమరీలో స్టోర్ అయిపోతుంది, దేంట్లో, పార్సర్ మెమరీలో. సో అప్పుడు తెచ్చుకోవడానికి మెమరీ అనేది బాగా ఎక్కువ అయిపోతుంది. సో మెయిన్ డిసడ్వాంటేజ్ డిఓఎంకి మెమరీ. చూడండి ఇక్కడ తెలుస్తుంది. సో ఏ ట్రీ బేస్డ్ పార్సర్ బిల్డ్స్ ఏ స్టాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్ అండ్ దెన్ పార్సెస్ ఇట్. ఒక ట్రీ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది. సేమ్ ఈ డిఓఎంనే పార్సర్లో ఎలా క్రియేట్ అవుతుందో చూస్తున్నాం అంతే. ఇందాక చూసాం కదా, ఆ డిఓఎంఏ ఇదే సేమ్. పార్సర్ అంటే ఏంటి, ఆ డిఓఎం ఒక చోట స్టోర్ అవుతున్నాను కదా, పార్సర్లో మెమరీ ఉంటుంది, ఆ మెమరీలో స్టోర్ అవుతుంది మన డాక్యుమెంట్ మొత్తం. ఎలా స్టోర్ అవుతుంది, ఒక ట్రీ స్ట్రక్చర్లో. సో ఇట్ రిక్వైర్స్ మోర్ మెమరీ స్పేస్. మెయిన్ చెప్పాను కదా, సో ఇట్ రిక్వైర్స్ మోర్ మెమరీ స్పేస్. దిస్ ట్రీ మే బి అప్డేటెడ్ by adding, removing or modifying the nodes at runtime. సో డిఓఎంలో చూసాం కదా. సో డిఓఎం పార్సర్ ఏం చేస్తుందంటే రీడ్ చేసుకుంటుంది,
రైట్ చేస్తుంది, మ్యానిపులేట్ చేస్తుంది. కానీ ఎస్ఏఎక్స్ అన్నాను కదా, సింపుల్ ఏపీఐ ఫర్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్, అది ఓన్లీ రీడ్ చేస్తుంది, రైట్ చేయలేదు. సో డిఓఎం ఈజ్ ఏ ట్రీ బేస్డ్ పార్సర్స్, ఇట్ వర్క్స్ ఆన్ డిఓఎం ఏపీఐ. సో దీన్ని ఏపీఐ అంటాం, డిఓఎం ఏపీఐ అంటాం. ఎస్ఏఎక్స్ని శాంపుల్ ఏపీఐ ఫర్ ఎక్స్ఎంఎల్ పార్సర్ అంటాం. సో డిఓఎం పార్సర్ లోడ్స్ హోల్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ని మొత్తం మెమరీలోకి లోడ్ చేసుకుని దాన్ని ఏం చేస్తుంది, ఒక ట్రీ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఎక్స్ఎంఎల్ ఇస్తుంది. ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్కి ఒక ట్రీ స్ట్రక్చర్ ఇస్తుంది. సో ఆ ట్రీ స్ట్రక్చర్ నుంచి మనం ఏం చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు. పార్సింగ్ ఎక్స్ఎంఎల్ ఫైల్ యూజింగ్ డిఓఎం పార్సర్ ఈజ్ క్వైట్ ఫాస్ట్. ఎప్పుడు ఫాస్ట్ అవుతుంది, ఆ ఎక్స్ఎంఎల్ ఫైల్ స్మాల్ అయితే కనుక ఎక్స్ఎంఎల్ ఫైల్ పార్సింగ్ అనేది ఫాస్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎఫిషియంట్ ఫర్ లార్జ్ ఎక్స్ఎంఎల్ ఫైల్స్. లార్జ్ ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అన్నప్పుడు మ్యాక్సిమం ఎస్ఏఎక్స్ అనేది వాడతారు, ఎందుకంటే మెమరీ ఎక్కువ తీసేసుకుంటుంది కాబట్టి. సో ఇదిగోండి, సేమ్ ఇందాక చూసింది ఇలా సేమ్ పార్సర్లో ఇలా స్టోర్ అవుతుంది మెమరీలో, ఇదంతా కలిపి ఇలా స్టోర్ అయిపోతుంది. సేమ్ డిఓఎంకి ఇది ఎగ్జాంపుల్ అంతే. ఇది ఏం చేస్తుందని చెప్పాను, ఒక ఏపీఐ ఇస్తున్నాను కదా, ఏపీఐకి పిహెచ్పి ద్వారా మనం ఎలిమెంట్స్ని తెచ్చుకోవచ్చు, జావా యూస్ చేసుకునే ఎలిమెంట్స్ని తెచ్చుకోవచ్చు, జావా స్క్రిప్ట్ యూస్ చేసుకునే ఎలిమెంట్స్ని తెచ్చుకోవచ్చు. మనం జావా స్క్రిప్ట్ యూస్ చేసుకుని తెచ్చాం, అలా కాకుండా పిహెచ్పి, జావా ఇవన్నీ యూస్ చేసుకుని కూడా ఎలిమెంట్స్ని తెచ్చుకోవచ్చు. సో ఇది సింపుల్ ఏపీఐ. పార్సర్ అనేది జావా యూస్ చేసుకుని తెచ్చుకుంటారు ఎక్కువ. సో ఏపీఐ అనేది ఏ ప్రోగ్రామింగ్ అయినా తెచ్చుకోవచ్చు. సో ఇట్ ఈస్ లాంగ్వేజ్ ఇండిపెండెంట్. సో ఇదిగోండి చూసాం కదా, ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే కనుక ఇది ఆల్రెడీ చూసాం కదా, సేమ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ లోపల ఉన్న టైటిల్ లోపల ఉన్న ఫస్ట్ టైటిల్ యొక్క ఫస్ట్ చైల్డ్ని ఆ వాల్యూ తెచ్చుకుందాం అనుకుంటున్నా. దీనికి సేమ్ ఇదే, సేమ్ ఇందాక చూసాం కదా, ఆధార్ యొక్క వాల్యూని తెచ్చుకుందాం అనుకుంటున్నా, ఇయర్ యొక్క ఫస్ట్ వాల్యూని తెచ్చుకుందాం అనుకుంటున్నా. సేమ్ ఇది. అక్కడ ఏం చేశానంటే ఎక్స్లోకి తీసుకుని ఆ ఎక్స్ డాట్ నోడ్ వాల్యూ అని ఇచ్చాను. ఇదంతా ఎక్స్లోకి తీసుకుని అప్పుడు దీనికి ఎక్స్ డాట్ నోడ్ వాల్యూ అని ఇచ్చాను. డైరెక్ట్ ఇలా ఇస్తే కూడా వచ్చేస్తుంది. ఇందాటి దాంట్లో ఇది ఒకటే ఇచ్చాను, కన్ఫ్యూజ్ అవుతారే మరి. ఇందాటి దాంట్లో ఇదంతా ఎక్స్లోకి లోడ్ చేసుకుని ఎక్స్ నాట్ నోడ్ వాల్యూ అని తీసుకున్నా. సో సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చు. అర్థమైంది కదా డిఓఎం పార్సర్. నెక్స్ట్ ఎస్ఏఎక్స్ పార్సర్. సో ఎస్ఏఎక్స్ పార్సర్ ఇంప్లిమెంట్స్ ఎస్ఏఎక్స్ ఏపీఐ. సో దిస్ ఏపీఐ ఈజ్ అన్ ఈవెంట్ బేస్డ్. గుర్తుపెట్టుకోండి, అది ట్రీ బేస్డ్ ఈవెంట్, అది ట్రీ బేస్డ్ ఏపీఐ, ఇది ఈవెంట్ బేస్డ్ ఏపీఐ. ఎస్ఏఎక్స్ పార్సర్ డిఫరెన్స్ అడుగుతారు, ఎస్ఏఎక్స్కి డిఓఎంకి డిఫరెన్స్. సో ఫస్ట్ డిఫరెన్స్ ఇదే చెప్పాలి, ఈవెంట్ బేస్డ్ ఏపీఐ అని, అదే మరి ట్రీ బేస్డ్ ఏపీఐ అని. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటి, డిఓఎం కెన్ రీడ్ అండ్ రైట్. యూజింగ్ డిఓఎం API we can read and write. Using SCX API we can only read. అర్థమైంది కదా. సో ఈవెంట్ బేస్డ్ పార్సర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ స్ట్రీమ్ బేస్డ్ పార్సర్స్. సో దీన్ని స్ట్రీమ్ బేస్డ్ పార్సర్స్ అని కూడా అంటాం. సో దీంట్లో ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ రీడ్ చేసుకుంటుంది, ఎలిమెంట్ బై ఎలిమెంట్, లైన్ బై లైన్ అలా రీడ్ చేసుకుంటుంది. అక్కడ డాక్యుమెంట్ మొత్తం లోడ్ చేసుకుంది కదా. సో అలా కాకుండా ఈవెంట్ బేస్డ్ ఒక ఎలిమెంట్ని లోడ్ చేసుకుంటుంది, లేకపోతే కనుక ఒక లైన్ లోడ్ చేసుకుంటుంది. అలా ఎలిమెంట్ బై ఎలిమెంట్ని లోడ్ చేసుకుని దాని నుంచి మనం మాడిఫై చేసుకోవచ్చు. సో దీంట్లో మాడిఫై అనేది ఉండదు, సో ఓన్లీ రీడింగే ఉంటుంది. సో SAX is an event-based parser that allows us to access the information of an XML document using sequence of events. సో సీక్వెన్స్ బట్టి వస్తుంది, ఇది 1 by 1 వస్తుంది. ఆ ఈవెంట్ క్రియేట్ అవుతుంది, ఆ ఈవెంట్ డిలీట్ అయిపోతుంది, మళ్ళీ ఈవెంట్ క్రియేట్ అవుతుంది, ఈవెంట్ డిలీట్ అయిపోతుంది. సో ఇట్ పార్సెస్ ద XML ఫైల్ స్టెప్ బై స్టెప్, సో మచ్ సూటబుల్ ఫర్ XML ఫైల్స్. ఎంత పెద్ద ఫైల్స్ అయినా ఎలిమెంట్ బై ఎలిమెంట్ కానీ ఈవెంట్ బై ఈవెంట్, ఫంక్షన్ అనుకోండి, ఫంక్షన్ మొత్తం ఒకసారి లోడ్ అవుతుంది. ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, ఆబ్జెక్ట్ మొత్తం ఒకసారి లోడ్ అవుతుంది, అలా లోడ్ అయ్యి డిలీట్ అయిపోతుంది, నెక్స్ట్ స్టెప్ వస్తుంది. సో బికాస్ ఆఫ్ ఎన్ ఈవెంట్ డ్రివెన్ నేచర్ ఆఫ్ SAX, ప్రాసెసింగ్ డాక్యుమెంట్స్ ఈజ్ జనరల్లీ ఫాస్టర్ దాన్ DOM పార్సర్స్. సో దీనివల్ల ఈవెంట్ బేస్డ్ వల్ల సో DOM కన్నా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకు, ఇది ఎలిమెంట్ బై ఎలిమెంట్ కానీ లైన్ బై లైన్ కానీ ఈవెంట్ బై ఈవెంట్ వస్తుంది కాబట్టి DOM కన్నా ఫాస్ట్ ఇది. సో SAX parsers do not have to build large static models. ఇది యూజ్ చేసుకుని లార్జ్గా స్టాటిక్ మోడల్స్ ఏం క్రియేట్ అవసరం లేదు.
దీస్ పార్సర్స్ ఆర్ రీడ్ ఓన్లీ. ఇందాక చెప్పాను కదా మెయిన్ డిఫరెన్స్, ఇది ఓన్లీ రీడ్ ఓన్లీ. మనం మ్యానిపులేట్ చేయలేం. మ్యానిపులేట్ అంటే ఏంటి, ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ అప్డేట్ కానీ చేయలేం. దిస్ మోడల్ ఈజ్ యూజ్డ్ when parsing XML డేటా అక్రాస్ ద నెట్వర్క్ బిట్వీన్ అప్లికేషన్స్. ఏమైనా అప్లికేషన్స్ మధ్యన పంపడానికి యూజ్ చేస్తాం కదా, అప్పుడు ఈ పార్సర్ యూజ్ చేస్తాం. సాక్స్పీ, జాక్స్పీ అంటాం. దీని సాక్స్పీ అంటే SAX పార్సర్. జావా ఏపీఏ అది ఉంది, XML పార్సర్ అది కూడా ఉంటుంది. సింపుల్ ఏపీఏ, జాక్స్పీలో జే అంటే జావా కాదు ఏదో ఉంది. సో అలా చాలా ఉన్నాయి. ఇది మ్యాక్సిమం ఎవరు యూజ్ చేస్తారంటే జావా ప్రోగ్రామర్స్ యూజ్ చేస్తారు సాక్స్ పార్సర్స్ని. సో దీంట్లో కూడా నోట్స్ కింద క్రియేట్ అవుతాయి. సింపుల్గా ఒక ఈవెంట్ని ఇస్తుంది, ఆ ఈవెంట్ అయిపోయిన వెంటనే క్లోజ్ అయిపోతుంది. ఆ ఈవెంట్ ఎలా అవ్వచ్చు, ఓపెనింగ్ ట్యాగ్ ద్వారా తీసుకుంటుంది, లేకపోతే ఎలిమెంట్ ద్వారా తీసుకుంటుంది, అలాగా. సో యూజర్ డిఫైన్స్ ఎ నెంబర్ ఆఫ్ కాల్ బ్యాక్ మెథడ్స్ దట్ విల్ బి కాల్డ్ when ఈవెంట్ అకర్స్ డ్యూరింగ్ పార్సింగ్. సో ఎప్పుడైతే ఈవెంట్ క్రియేట్ అయిందో మెథడ్స్ని, కాల్ బ్యాక్ మెథడ్స్ని కాల్ చేసుకుంటూ ఉంటుంది. సో SAX ఈవెంట్స్లో ఏముంటాయి, టెక్స్ట్ నోట్స్, ఎలిమెంట్స్, స్టార్ట్స్, ఎండ్స్, కామెంట్స్ ఇవన్నీ కూడా వన్ లైన్ బై లైన్ వస్తాయి. సో యాక్సెస్ ఎలిమెంట్ దీంట్లో ఓన్లీ రీడ్ చేయొచ్చు అన్నాను కదా. సో ఫర్ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద XML ఫైల్ ఇట్ యూజ్ SAX API విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ జావా API. సో యాక్సెస్ చేయడానికి ఎక్కువ SAX API వాడతాం. ఎప్పుడైతే కంటెంట్ అవన్నీ చేయాలనుకుంటే కనుక అది వాడతాం, DOM చేంజ్ చేయడానికి. సో SAX uses event based parsing approach, DOM uses tree based parsing approach. Differences ఇది. సో SAX loads small parts of XML file in memory. చిన్న చిన్న పార్ట్స్ కింద సేవ్ అవుతుంది మెమరీలో. ఇది హోల్ డాక్యుమెంట్ని మెమరీలో స్టోర్ అవుతుంది. సో స్పేస్ ఎఫిషియెంట్ ఎక్కువ SAXలో. DOMలో స్పేస్ ఈజ్ మోర్ స్పేస్ కావాలి. స్పేస్ ఎఫిషియెంట్ అంటే చిన్న స్పేస్లో కూడా దాన్ని యూజ్ చేసుకుంటుంది ఎఫిషియెంట్ వేలో. సో DOMలో మోర్ స్పేస్ కావాలి. యూజెస్ SAX API విచ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ జావా API. ఇది ఏం చేస్తుందంటే DOM API చేస్తుంది. SAXలో SAX API వాడతాం, DOMలో DOM API వాడతాం, సింపుల్గా అంతే. ఇంకా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, అన్ని మీకు షేర్ చేస్తాను మెటీరియల్లోని, అది చూడండి ఒకసారి. అర్థమైంది అందరికీ పార్సర్ అంటే ఏంటో. పార్సర్లో 2 టైప్స్, చాలా పార్సర్స్ ఉంటాయి కానీ 2 చాలు. 2 టైప్స్ ఆఫ్ పార్సర్స్, SAX, DOM. SAX అంటే స్ట్రీమ్ బేస్డ్ పార్సర్స్ గురించి అడిగాడు అనుకోండి, SAX గురించి రాస్తారు. ఈవెంట్ బేస్డ్ పార్సర్ గురించి అడిగాడు అనుకోండి, SAX గురించి రాస్తారు. అదే ట్రీ బేస్డ్ పార్సర్ గురించి అడిగారు అనుకోండి, DOM బేస్డ్ రాస్తారు. క్వశ్చన్స్ అలా డిఫరెంట్గా అడుగుతారు, SAX కానీ DOM కానీ అడగరు.